Praise the Lord, everyone. Praise the Lord. Yeah, thank you, Jesus. Let us start with a small prayer. ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంలో ఏకమై ఉన్నారో తండ్రి, అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలు యేసయ్య. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, అతి త్వరలో రానయ్యున్న దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ అంత్య దినాల్లో సూచనలు మాకు చూపిస్తున్నావు యేసయ్య. అది మాత్రం కాకుండా తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభువ మీ యొక్క అంత్య దినాల సూచనలు మేము చూస్తున్నాం యేసయ్య. మాలో మార్పులు ప్రభువ, మాలో దైవభక్తి, దైవ శక్తి అధికమవుతున్నందుకై వందనాలు యేసయ్య. ప్రభా, ఇక్కడ లైవ్ వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. లైవ్ తర్వాత వీక్షిస్తున్న వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను యేసయ్య. అయ్యా, వాళ్ళందరినీ మీ చేతిలో పట్టుకోండి ప్రభా. మీ చేతిలో వీళ్ళ నామం చెక్కి ఉన్నారు తండ్రి. కాబట్టి వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నది తండ్రి, అవన్నీ తొలగిపోవాలని ప్రవచిస్తున్నానయ్యా. ఆ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనో మీరు నేర్పించండి తండ్రి. అవును ప్రభా, భవిష్యత్తులో ప్రభా మార్గం తండ్రి ఎలా నడవబడాలనో తండ్రి ఈ బిడ్డలందరినీ నడిపించండి తండ్రి. మీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ ద వర్సెస్ వీ హ్యావ్ టేకెన్. అయ్యా, మేము తీసుకుంటున్న ఈ వచనాలను ఆశీర్వదించండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ ద సర్మన్ నౌ. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ధ్యానించుకుందాం. Let us meditate from book of Mark chapter number 10 verse 46 to 52. Okay. So yesterday I was telling, we were talking about prayer. అదే కంటిన్యూయేషన్ అనమాట. వీ హ్యావ్ టు ప్రే. ఇంకొకటి ఈ రోజు కూడా నేను పర్సనల్, దిస్ ఇస్ మై పర్సనల్, ఇఫ్ ఎనీబడి ఈస్ గోయింగ్ త్రూ దట్ యూ క్యాన్ జస్ట్ యూజ్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఓకే, పర్సనల్గా నేను ఇంకా సుశాంత్ సింగ్ యొక్క డెత్ నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. నాన్న ఏంది ప్రభా ఇది, దేవుడు ఒకటే అన్నాడు, బిడ్డ నేను అతి త్వరలో రాబోతున్నా, దయచేసి దీన్ని ఇకపై ఆపు, ఈ తలంపుని ఇకపై ఆపు అని దేవుడు చెప్పాడు. గాడ్ టోల్డ్ మీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. యా, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ హర్డ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. అండ్ ప్లీజ్ స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్ అండ్ ప్రే ఫర్ ద సోల్స్ అని అన్నాడు దేవుడు. అంతే, ప్రే ఫర్ ద సోల్స్, దట్స్ ఇట్. దిస్ వాజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఐ క్లియర్లీ హర్డ్ ఇన్ మై ఇయర్స్ ఈరోజు అనమాట. ఓకే, గాడ్ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, సీ ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఇంకోటి ఏంటంటే, ఒక వారం నుంచి, ఒక నెల నుంచి నేను అతి త్వరలో రానై ఉన్న దేవా అని ప్రార్థన చేస్తున్నా. స్నేహితులారా, బంధుమిత్రులారా, ఎస్, అవర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. మన దేవుడు అతి త్వరలో రానున్నాడు. బ్రదర్, ఇది మేము కాలంగా మేము వింటున్నాము, మరి ఎక్కడ కూడా మేము దేవుడిని చూడలేదు అంటున్నారా? ఇలానే వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ దేవుడు ఒకరోజు ఖచ్చితంగా వచ్చిండు, మొదటి రాకడ. ఇలానే అనిపిస్తుంది. బాప్తిజం ఇచ్చి యోహాను అప్పుడే ద గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని అన్నాడు. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు చెప్పడంలో ఆలస్యం లేదు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి దయచేసి మనము టైం వేస్ట్ చేయకుండా ఆత్మల కొరకై ప్రార్థన చేద్దాం. ఆత్మలో రక్షింపబడాల, రక్షణ మార్గంలో నడవాలన్న విషయమై మనము ప్రార్థన చేయడం చాలా ముఖ్యంగా ఉన్నది. ఎంతమంది దేశం గురించి ప్రార్థన చేస్తున్నారు సంఘస్థులు? How many are praying for the nation? Yes, pray for the nation. Pray for the poor people. Pray for the COVID-19 patients. అవునా, COVID-19 ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళని గురించి ప్రార్థన చేయండి. మీ కుటుంబం చాతబడి బంధకం నుంచి బయటికి వచ్చిందా? ఆ చాతబడి నెప్ అంటే ఏందో తెలుసా? చాతబడి శక్తుల గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. యు నో, వెన్ యూ డిసైడ్ టు ప్రే, అ స్పిరిట్ ఆఫ్ డైవర్షన్ ఎంటర్స్ అంట. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని సిద్ధపడతారో వెంటనే ఆ స్పిరిట్ ఆఫ్ డైవర్షన్ అనేది వస్తుందంట. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తామన్నా, బ్రదర్ మేము ఇట్లా బైబిల్ చదువుతామా లేదా నాకు నిద్ర వస్తుంది. ఎస్, దట్ స్పిరిట్ ఆఫ్ డైవర్షన్ స్టార్టెడ్ వర్కింగ్. ఎందుకో తెలుసా, మనము ఈ డైవర్షన్ అనే దురాత్మని మనము జయించడం చాలా
ప్రాముఖ్యమైన విషయము, చాలా కష్టమైన విషయము కూడా. దీనికి మనకి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి తప్పితే, అందుకనే చూడండి ఒక వచనం ఉంటుంది, ఆత్మ ఆశపడుతుంది కానీ శరీరము బలహీనంగా ఉందంటది. ఓకే, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. సో ఈ శరీరం అనేది, నేను అందుకనే ఒక వారం నుంచి ఏం బోధిస్తున్నా అంటే, ఈ శరీరం అనేది నశింపబడాల. అవర్ బాడీ, అవర్ ఫ్లెష్ మస్ట్ బి క్రష్డ్. ఆ కంఫర్ట్ జోన్ అనేది ఫ్లెష్కి ఇవ్వడం తక్కువ చేయాలి మనం. వీ హ్యావ్ టు రెడ్యూస్ గివింగ్ కంఫర్ట్ జోన్ టు దిస్ ఫ్లెష్ అండ్ వీ హ్యావ్ టు అలౌ ద స్పిరిట్ ఇన్సైడ్ అస్ టు యాక్టివేట్. మనం చూసే ప్రతి విషయము పరిశుద్ధాత్మ యొక్క చూపుల నుంచి చూడాలి, పరిశుద్ధాత్మ శక్తి నుంచి చూడాలి. మనం వాట్ ఎవర్ వీఆర్ వాచింగ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీ హ్యావ్ టు సీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనమందరం కూడా మనము ఎలా చూస్తామంటే, మనం శరీర రీతిగానే చూస్తాం ఆ సమస్యల్ని, లేకపోతే మనం ముందున్న విషయాన్ని మన శరీర రీతిగా చూసి బాధపడతాం. కానీ ఒక్కటి, ఎప్పుడైతే నువ్వు ఆత్మ రీతిలో చూడడం మొదలు పెడతావో ఆ సీనే వేరుంటుంది. While praying, why do we get diverted? This is the first point I will deal. దాని తర్వాత మనకి డైవర్షన్ అనేది ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు మోకరించలేకపోతున్నారు, ఎందుకు మనం నిల్చోలేకపోతున్నాం, ఎందుకు 5 నిమిషాలు దాహాన్ని ఆపుకోలేకపోతున్నాం, మా బ్రోస్ జేకెళ్ళేరేబా, ఎందుకు మన పిల్లలు ఆకలి ఆపుకోలేకపోతున్నారు ప్రేయర్ టైంలో. ఏమేన్ చాలామందికి ప్రాబ్లం ఉంది. ఎందుకు చిన్నపిల్లలు చర్చిలోనే సతాయిస్తారు, ఎందుకు కయ్యా అని మొత్తుకుంటారు, వాళ్ళు సినిమా చూసేటప్పుడు అది అరవరు, సినిమా థియేటర్లో ఏడవరు. వై ఓన్లీ చర్చ్? Why is husband getting an important call only in the church premises, not while he is watching movie? అందరు బాగా వినాలా. Why not while he is in pub? Why not while he is having alcohol? Why only important calls come, important meetings come, important gathering comes on Sunday, and that too at the timing of church? ఆదివారం రోజు, సండే టైమింగ్ రోజు చర్చికి పోకుండా వేరే పని ఇంపార్టెంట్ అని చెప్పేంత గొప్పగా ఎందుకు పనులు ఇంక్రీజ్ అవుతున్నాయి? వై ఈజ్ నాట్ ద చర్చ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ద వర్క్? కరెక్టే, జీతాలు ఇది అదంతా పక్క పెట్టండి. వై నాట్ ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? బికాస్ ఇక్కడంతా మీరు సొల్యూషన్ చూస్తే దెర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ డైవర్షన్ యాక్టివ్. స్పిరిట్ ఆఫ్ డైవర్షన్ అనేది నిన్ను డైవర్ట్ చేసే ఆ దురాత్మ యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇట్స్ యాక్టివ్లీ వర్కింగ్ దట్ డైవర్షన్. దట్ ఈస్ వై యువర్ చిల్డ్రన్ దే వోంట్ లిసన్ టు ద ప్రేయర్. అవును, చిన్న పిల్లల పైన అంత్య దినాల్లో అభిషేకం కుమ్మరించబడుతుంది. మీరు ఎందుకు మీ పిల్లల్ని ఇంకా ప్యాంపర్ చేస్తున్నారు? సంఘంతో మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ టాకింగ్ టు ద చర్చ్. వై ఆర్ యూ ప్యాంపరింగ్ యువర్ చిల్డ్రన్? వై ఆర్ యూ టెల్లింగ్ దెమ్ దే ఆర్ కిడ్స్? Don't you know Joel chapter 2 says even the small children will receive their visions and dreams and all this stuff? Bible clearly says the small children will receive anointing. Why are you pampering them? ముందు మనం మారితేనే కదా పిల్లలు మార్చడానికి. కరెక్టా? You have to change, then only you can change your children. If not, you cannot change your children, my dear brothers and sisters. మన గృహాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మన గృహాన్ని మార్చాలంటే, ఒక గృహం అంతా నీ కంట్రోల్ పైకి రావాలంటే నీ ఆత్మ, మా బ్రో జేకెళ్ళేరేబా బాగా వినండి. ఈ మెసేజ్ అర్థమైన వాడైతే ధన్యుడు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆ గృహంపై కంట్రోల్ తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ పైన మీ పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తుందా? ఈజ్ ద హోలీ స్పిరిట్ విచ్ ఇస్ అబైడింగ్ ఇన్ యూ, ఈజ్ దట్ హోలీ స్పిరిట్ కంట్రోలింగ్ ద సిచ్యువేషన్స్ విచ్ ఇస్ అరౌండ్ అస్? బాగా గుర్తుపెట్టుకోండి, మోషే ఒక సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ నీళ్లు లేదని కొన్ని లక్షల మంది గుణకడం మొదలు పెడుతున్నారు. ఒక దేశము, ఒక దేశమే బానిసత్వం నుంచి బయటికి వస్తుంది. ఇజ్రాయెల్ దేశం మొత్తము
ఓకే, ఆ దేశం అంతా కూడా గునుకుతుంది. ఆ దేశం అంతా కూడా ఒక్క వ్యక్తి, ఏమండి, ఒకే ఒక్క వ్యక్తికి అగేన్స్ట్గా ఒక దేశమే తిరిగింది. కారణం, వీడు నాకు నీళ్ళు ఇవ్వలే అని. బాగా అబ్జర్వ్ చేయండి, ఒక్క వ్యక్తికి అగేన్స్ట్గా. హౌ డిడ్ మోసెస్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ దేర్? హీ టుక్ కంట్రోల్ ఓవర్ ద ఇజ్రాయలైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. మా బ్రోజే కెలేరే మా షందరావా. ఎంతమందికి అర్థమవుతుంది? మోషే ఆ సిచ్యువేషన్ పైన కంట్రోల్ తెచ్చుకున్నాడు, గ్రిప్ తెచ్చుకున్నాడు. he got a rule. He became a leader to that congregation. ఆ దేశానికి లీడర్గా మోషే మారిండు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ పరిస్థితులకు లీడర్గా, ఓకే, ఆడ లీడర్గా అపాయింట్ చేసింది ఎవరు? ఓట్లేసి గెలిపించారా ఆయనని, మోషేని? ఎలక్షన్లో నిల్చున్నాడా మోషే? ఎవరు లీడర్గా అపాయింట్ చేశారు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరు? ఆత్మ. The Holy Spirit has appointed Moses as a leader. That's why though the whole nation went against Moses, because he was under the guidelines of the Holy Spirit, he took control over all the Israelites. Hallelujah. అర్థమవుతుందా నేను చెప్పేది? పరిశుద్ధాత్మ ద్వారా మోషే నడిపింపబడుతున్నాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్మ ద్వారా మోషే నడిపింపబడుతున్నాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ పైన, ఆ దేశం పైన కంట్రోల్ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక దేశం అగెన్స్ట్. ఈరోజు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీకు అగెన్స్ట్గా ఉండొచ్చు, నీ కుటుంబం అంతా నీకు అగెన్స్ట్గా ఉండొచ్చు. ఎలా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనో తెలుసా? ఆ సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి రావాలా. ఎలా? శరీర రీతి కదా, ఆత్మీయ రీతిగా నువ్వు లీడర్ అయిపోవాలా. యూ హ్యావ్ టు బికమ్ అ స్పిరిట్ అపాయింటెడ్ లీడర్. అందరు చెప్పండి, ఐ ఆమ్ ఎ స్పిరిట్ అపాయింటెడ్ లీడర్. బ్రదర్, భర్త మారట్లేడు, భార్య మారట్లేదు, పిల్లలు మారట్లేరు, పిల్లలు మారట్లేదు, ఇది మారట్లేదు, అది మారట్లేదు, కంప్లైంట్. బికాస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. ఎందుకు నీ భర్త ఇంకా మారలే, ఎందుకు నీ భార్య ఇంకా మారలే, ఎందుకు నీ పిల్లలు ఇంకా మారలేదంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అనేది నీ కంట్రోల్లోకి వచ్చింది. నేను ఒకళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దే వర్ జస్ట్ స్లీపింగ్. వాళ్ళ వల్ల చేత కాలే. దే వర్ లిటరలీ స్లీపింగ్ అన్నమాట. బట్ ఐ డిడ్ ఓన్లీ వన్ థింగ్. I took control over that situation. In the spirit I took control over the situation. ఆ కంట్రోల్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నానో, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన మాటలు. when I took control over that situation, when I took control over that area, then miracles started happening. ఇప్పుడు తమిళనాడులో ఉన్న చీఫ్ మినిస్టర్ హవా ఇక్కడ నడవదు తెలంగాణలో, అవునా కదా? తమిళనాడు చీఫ్ మినిస్టర్ హవా తెలంగాణలో నడవదు. ఎందుకంటే ఆయన తమిళనాడు చీఫ్ మినిస్టర్. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ అక్కడ గెలిచిండు. ఆయన ఒక రాష్ట్రం అంతటి పైన అతను గెలిచిండు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారికి అపోజ్ చేసి ఒకవేళ తెలంగాణలో నిల్చుంటే కేసీఆర్ గారు గెలుస్తారా, లేకపోతే తమిళనాడు చీఫ్ మినిస్టర్ గెలుస్తాడా? కేసీఆర్ గారా? కేసీఆర్ గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్. ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గారే గెలుస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి కంట్రోల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. హల్లెలూయా. పక్క రాష్ట్రం యొక్క మినిస్టర్ కంట్రోల్లో ఇక్కడ లేదు. ఆల్వేస్ రిమెంబర్, అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ కంట్రోల్ ఓవర్ ఇట్. ఒకప్పుడు నాకు కేసీఆర్ గారు ఎవరో తెలియదు, అవునా? ఒకప్పుడు మీకు కూడా తెలియకపోవచ్చు, కానీ ఈరోజు మనందరికి తెలుసు. ఎందుకు? బికాజ్ హీ టుక్ కంట్రోల్ ఓవర్ తెలంగాణ. తెలంగాణకి ఒక గుర్తింపు, దాన్ని సపరేట్ రాష్ట్రంగా తీసుకురానికి అనేక మంది బలి అయ్యారు. కానీ దానికి ముఖ్య పోరాటము కేసీఆర్ గారు ఉండే కాబట్టి మనం ఈరోజు కేసీఆర్ గారిని గుర్తుపడుతున్నాం, కేసీఆర్ గారిని గౌరవిస్తున్నాం ఆయన ఉన్న పొజిషన్కి. బికాజ్ హీ టుక్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్.
ఆత్మీయ రీతిలో, ఆత్మీయ జీవితంలో మీరందరూ మీ సిచ్యువేషన్ పైన కంట్రోల్ తీసుకురావట్లేరు. మీరు ఆ సిచ్యువేషన్ మీ పైన కంట్రోల్ చేసేటట్టుగా పెడుతున్నారు. అప్పుల పైన మనం కంట్రోల్ పెడితే ఉన్న అప్పులు పోయి నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారుతుందంట. హల్లెలూయా. అవును, తప్పే, అప్పు తీసుకోవడం తప్పే, కానీ తీసేసుకున్నాం కదా. వీ హ్యావ్ టేకెన్ ఇట్, వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. వీ నీడ్ గాడ్స్ హెల్ప్, వీ నీడ్ గాడ్స్ హెల్ప్. ఈఎంఐలు తీసుకోవడం తప్పేమో, తీసేసుకున్నాం. లోన్లు తీసుకోవడం తప్పేమో, తీసేసుకున్నాం. స్టక్ అయిపోయినామేమో అక్కడ, కరెక్టే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? మనం స్టక్ అయిపోయినాము, మనం ఇరుక్కున్నాము. ఇది నేను ఈ తప్పు చేసినా అని ఆలోచించి you are getting drained up and you are allowing that situation to control you. అందుకనే మనం ఫీల్ అయిపోతున్నాం. ఎప్పుడన్నా ఆ సిచ్యువేషన్ పైన మారి మీరు కంట్రోల్ తెచ్చుకున్నారా? యేసుక్రీస్తుకి అందరూ శిష్యులు అంటారు, అయ్యా మనం ఇక్కడ పోవద్దు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. అయ్యా మనం ఇక్కడ పోవద్దు. ఎందుకయ్యా పోవద్దు అంటే, అందరు రాళ్లతో రెడీగా ఉన్నారు. ఎందుకంటే నేను రాయి తీసుకొని కొట్టలేకయ్యా. యేసుక్రీస్తు అక్కడికే పోతారా పోరా? జీసస్ క్రైస్ట్ విల్ గో దేర్. బట్ అల్టిమేట్లీ యు నో వాట్ హ్యాపెన్స్? ఒక్క రాయన యేసుక్రీస్తుని తగులుతుందా? వై? ఒక గ్రూప్, ఒక గ్యాంగ్ అంతా రాయి తీసుకొని యేసుక్రీస్తుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అందరు హెచ్చరించినా కూడా యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు పైన ఒక్క రాయి కూడా పడలే? బికాస్ హీ టుక్ కంట్రోల్ ఓవర్ దట్ సిచ్యువేషన్. బ్రదర్, ఈ ఎగ్జాంపుల్ సరిపోలే, ఇంకొక ఎగ్జాంపుల్ అంటారా? అనేక సార్లు యేసుక్రీస్తుని పట్టిద్దాం అనుకుంటారు. యేసుక్రీస్తు ఒకటే అంటాడు, మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్ అని చెప్పి ఆ సిచ్యువేషన్ పై కంట్రోల్ తీసేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈస్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్స్. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? యా, ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్. సో టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్. ఆ యొక్క సిచ్యువేషన్స్ పైన మనము పరిపాలించడం మొదలుపెట్టాలంట. If we cannot control over that situation will have control over us. Simple. బట్ ప్రతిదీ ప్రాక్టికల్గా చూడడం మొదలుపెట్టండి. ఎవ్రీథింగ్ షుడ్ బి కనెక్టెడ్ వెరీ ప్రాక్టికల్. చాలామంది ఈరోజు బైబిల్ చదివేసి ఆ స్పిరిచువాలిటీని తీసుకొని దాని తర్వాత దేవుడు నాకు ఇది చేయాలంటే కొన్ని ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టినావు అంటే నువ్వు ఒక విత్తనం వేసినావు. ఆ ప్రాసెస్ని అనేకులు ఈరోజు యాక్సెప్ట్ చేయట్లేరు. పీపుల్ డోంట్ వాంట్ ద ప్రాసెస్. అందరూ ఈ మాటను చూసి అందరూ ఆమేన్ అని ఎగురుతారు. ఏ మాట? ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేస్తాడంటే వెంటనే ఆమేన్ గీమేన్ అని దుంకుతారు. అవునా కదా? కానీ ఆ ఒక్క రాత్రి కోసము ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వెయిట్ చేశారు. దట్ ఈస్ ప్రాసెస్. దేవుడు క్లియర్గా మనకి వాక్యంలో ఒక మాట చెప్పిండు. ఏంటంటే, నీ సిలువని నువ్వు ఎత్తుకొని పోవాలా, నువ్వు సిలువ వేయబడాలా అని దేవుడు అనలే. నీ సిలువని నువ్వు ఎత్తుకోపోవాలా. ఎత్తుకొని పోతుంటే, నీ సిలువని నువ్వు ఎత్తుకోపోతుంటే, నీ భారం నువ్వు మోసుకొని వెళ్తుంటే యేసుక్రీస్తులాగా నీ దగ్గర నుంచి ఫేవర్ పొందిన వాళ్ళు నీ ముఖం చూసి థూ అని ఉంచుతారు. అవును, ఇట్లనే ఉంచుతారు. నీ దగ్గర నుంచి సహాయం తీసుకున్న వాళ్ళు నీ గురించే మాట్లాడతారు. అవునండి, నువ్వు అంత దూరం నడుచుకొని భారంలో నడుచుకొని పోతా ఉంటే ఒక్క వెరోనిక వచ్చి మీ ముఖం తుడుస్తుంది. అంతే, ఒకే ఒక వెరోనిక కనిపిస్తుంది. ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు నీ సిల్వలో కొద్దిసేపు భారం తీసి పట్టుకొని. కానీ అనేకులు నిన్ను చూసి నవ్వేవాళ్ళు, వెక్కిరించే వాళ్ళే ఉంటారు. కానీ ఆ సిలువ మార్గం తర్వాత నీ మహిమ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ నువ్వు సిలువ మార్గాన్ని యాక్సెప్ట్ చేయకుండా నాకు మహిమ మాత్రమే కావాలంటున్నావా సహోదరుడా, నువ్వు అదే ప్రాంతంలో ఉంటావు, నువ్వు గ్రో కావు.
Definitely, my dear friends, we won't grow because we are not accepting the process what has to be done. Jesus Christ, our God said, let there be light. He made it with a process అండి. ఒక మనిషికి శరీరం అంతా ఒక ప్రాసెస్ పెట్టిండు. Our God is a God of process, but people are not accepting that process. People only want miracles, 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 but nobody wants process. కదా, చాలామందికి ప్రాసెస్ వద్దు, చాలామందికి ప్రాఫెసీసే కావాలా, ప్రాసెస్ వద్దు. ఏమైంది బ్రదర్, నాకు పైసలు వస్తుంది అన్నారు, ఇంకా రాలే. వాడకండి దేవుణ్ణి మనం పైసల కోసం హీ ఈజ్ నాట్ ఎ ఏటీఎం మిషన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యు నో వాట్ గాడ్ సేస్, ఈవెన్ ఐ క్యారీ సోల్ అంటాడు దేవుడు ఒక చోట. అంటే ఈ మాట ఎట్లా అంటున్నా అంటే, గాడ్ సేస్ ఇన్ హిస్ హార్ట్, నా భారం వినడానికి ఎవరు లేరని అంటాడు దేవుడు. అంటే దేవుడికి ఒక భారమా? ఏంటా భారము? మనుషులందరూ విగ్రహారాధన కింద, అవునా, లేకపోతే వాళ్ళందరూ డైవర్ట్ అయిపోతున్నారు, వీళ్ళని ఎలా రక్షించాలా? దేవుడు ఒక చోట ఆదికాండంలో, నేను అసలు ఎందుకు ఈ మానవుల్ని సృష్టించానా అన్న తలంపు దాకా దేవుడు పోయిందంట. రెండో రాకడకి ఖచ్చితంగా న్యాయం అనేది తీర్చబడుతుందండి, డౌట్ లేదు. ఆ న్యాయ తీర్మానం రోజు ఒకవేళ మీరు నిల్చున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ ద జడ్జ్మెంట్ డే, ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మనం, ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, ఐ డూ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఎవ్రీబడి స్టార్ట్ ఇమాజినింగ్, టుడే యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? వాట్ యూ విల్ కన్విన్స్ గాడ్ అండ్ వాట్ యూ విల్ టెల్ టు గాడ్? నువ్వు దేవుడికి ఏం చెప్పి పరలోకం లోపల వెళ్తావు? ఓకే, దేవునితో మాట్లాడే ఆప్షన్ లేదనుకోండి, దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు? గొర్రెలను మేకలను నేను డివైడ్ చేస్తా. ఒకవేళ మేక సైడ్ ఉంటే నువ్వు ఓకే, గొర్రె సైడ్ వెళ్ళిపోతే షీప్స్ అండ్ గోట్స్ అంటాడు. నువ్వు షీప్స్ పక్కన ఉంటే ఓకే, నువ్వు సేఫ్. నువ్వు గోట్ పక్కన నిన్ను నిల్చోబెడితే దేవుడు, am I talking to somebody, church? ధమ్కిస్తలే, నేను భయపెడతలే. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, what if your seat is booked towards left, not towards right? చెప్పండి. అందుకనే ఆత్మీయ జీవితం చాలా ముఖ్యమైన జీవితము, ప్రార్థన జీవితం దానికంటే ముఖ్యమైన జీవితం. ఓకే, ఈ ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనల్ని షీప్ ప్లేస్లో కూర్చోబెడుతుంది. The prayer life will make us to sit near the sheep, because you are praying. Now devil's plan is you should not be near the sheep, you should be near the goat. మీరందరూ గొర్రెల దగ్గర ఉండొద్దు, మేకల దగ్గర ఉండిపోవాలా. ఇది సైతానుడి యొక్క తంత్రం. వాడి తంత్రాలను ఉపయోగిస్తాడు. ఎప్పుడు వాడు నీకు ఇంపార్టెంట్ కాల్ నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? సండే రోజు నువ్వు ప్రేయర్కి పోవాల్సిన రోజు నీకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఆఫీస్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, వస్తున్నావా లేకపోతే ఉద్యోగంకి వెళ్ళి పీక్ పడేస్తా అంటాడు. ఏకీ బాత్. సండే రోజు నేను రేపు చర్చికి వెళ్తున్నా అని చెప్తే సడన్గా అమ్మమ్మకో తాతకో హార్ట్ అటాక్ వస్తుంది. హాస్పిటల్ తీసుకోపోగానే ఒక ఇంజెక్షన్లో సెట్ అయిపోతుంది. అదేం హార్ట్ అటాక్ మళ్ళీ నాకు అర్థం కాదు. అవునా కదా? ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా? సడన్గా కాలు నొప్పులు నడుము నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పుడు తెలుసా? సర్వీస్ 10:30 స్టార్ట్ అయ్యేదాకా. అదేందో మళ్ళీ చర్చికి పోలేదు ఆగిపోయినామంటే నొప్పులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అదేం హీలింగ్ అనాయింటింగో నాకు అర్థం కాదు. మళ్ళీ బైబిల్ చదివేటప్పుడే నిద్ర వస్తుంది, అదేందో. వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది, అదేందో. అదే హైలైట్. అది నాకు 2-3 చెప్పారు, బ్రదర్ మీరు లైవ్ చెప్తుంటే నాకు చక్కగా నిద్ర వస్తుంది బ్రదర్, నేను పడుకుంటా. వాళ్ళని అడిగినా నేను జోలపాట వాడుతున్నానా? దట్ ఈస్ వై ఐ స్టార్ట్ కండమింగ్ పీపుల్. కండమింగ్ అంటే కండమింగ్ దేర్ రాంగ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ క్రైస్ట్. దాన్ని ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా కరెక్ట్ చేసే అధికారం నాకు ఇవ్వబడ్డది.
యాకోబులో క్లియర్గా అంటాడు దేవుడు, ఒక తండ్రి వలె నేను గర్దిస్తాను అని దేవుడు అంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను గర్దిస్తుంటే ఒక తండ్రి వల్లే నేను గర్దిస్తుంది. You cannot sleep while the word of God is going on, okay? You are supposed to listen to the word of God. It should enter into your ears, it should enter into your mind, it should enter into your mouth. If you cannot intake the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యము నీ బ్రెయిన్లోకి ఎక్కట్లేదంటే you have some problem, my dear friends. You pray for your deliverance. Seriously. నీకు వాక్యము చదివేటప్పుడు నీకు నిద్ర వస్తుంది, ప్రేయర్ చేసేటప్పుడు నిద్ర వస్తుందంటే యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ డెలివరెన్స్. గిల్ట్ అవ్వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గిల్ట్ అవ్వద్దు. యూ షుడ్ నాట్ ఫీల్ ఇన్ గిల్ట్. మీరు ఎప్పుడైతే గిల్ట్లో పడతారో ఇమీడియట్గా ఏమవుతుంది తెలుసా? ద మూమెంట్ యూ ఫాల్ ఇన్ టు గిల్ట్, అగైన్ యూ సిన్, యూ రిపీట్ ద సిన్, యూ మార్క్ ఇట్, బట్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్. అందుకనే పౌలు అంటాడు, ఐ ఫాట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. నేను మంచి విశ్వాసం గల మంచి పోరాటం నేను పోరాడాను అంటాడు. అంటాడా? అన్నాడా? ఎందుకంటే మీరు ఈ పరిస్థితి పైన మీరు పోరాడాలా, దాన్ని జయించడానికి ప్రయత్నించాలా, కానీ మీరు యూ షుడ్ నాట్ గివ్ అప్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ వి సబ్మిట్, మనం ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఒక గుడ్డివాడు, ఇతను కంటికి కనిపించదు, అయితే ఇతను ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. అక్కడ ఈయనకంటారు, అసలు నువ్వు అరిచిన యేసుక్రీస్తుకు వినిపించనంత దూరంలో యేసుక్రీస్తు ఉన్నాడంట. ఎక్కడ చదువుతున్నామంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52లో ధ్యానిస్తున్నాం మనము. అక్కడ బర్తిమస్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయనకి కళ్ళు కనిపించదు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ సిచ్యువేషన్ని కంట్రోల్, ఆయన పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు, ఎందుకురా పిచ్చోన్లాగా ఒర్రుతున్నావు, యేసుక్రీస్తు నీవు ఎంత గట్టిగా అరిచినా కూడా యేసుక్రీస్తుకి నీ వాయిస్ విననంత దూరంలో యేసుక్రీస్తున్నాడు. మైట్ బి నీ స్వరము వినిపించనంత దూరంలో ఈరోజు యేసుక్రీస్తు ఉన్నాడేమో. హల్లెలూయా. ఈరోజు నీ స్వరము విననంత దూరంలో యేసుక్రీస్తు ఉన్నాడేమో, కానీ అక్కడ నువ్వేం చేయొచ్చో తెలుసా? ఆ సిచ్యువేషన్ని నువ్వు కంట్రోల్లో తీసుకురావచ్చు అంట. మా బ్రో జేకెలేరా, am I talking to somebody, church? Yes, you can get that situation in your control now. Let me teach you. 47వ వచనం చూడండి, 47. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, thou son of David, have mercy on me. 48. And many charged him. అందరూ అనేకులు అతన్ని ఆపారంట. many charged him that he should hold his peace. అరే గమ్మునుండు. Why to hold his peace? Why was that blind man judged by people? మైట్ బి చుట్టూన్న వాళ్ళందరూ గమ్మునుండు పిచ్చోడ్లాగా అరవద్దు అంటున్నారు. ఎందుకు అరవద్దు అంటున్నారు చూడండి. బట్ హీ క్రైడ్ ద మోర్ గ్రేట్ డీల్, thou art the son of David, have mercy on me. అందరు చెప్తున్నారు, అరే అరవకు పిచ్చోడువా, ఆయన వెళ్ళిపోయిండు, ఆయన నిన్ను దాటేసిండు, ఆయన నీ ఏరియాలో లేడు, ఆయన పక్క గల్లికి వెళ్ళిపోయిండు, పక్కింటికి వెళ్ళిపోయిండు, ఈ హాల్ వదిలి అక్కడ వెళ్ళిపోయిండు, హీ వెంట్ అవే అని నీ చుట్టూన్న వాళ్ళందరూ అంటున్నారేమో, నీ దగ్గర క్రీస్తు లేడు, మీ దేవుడే ఉంటే ఎందుకు మీకు ఇన్ని సమస్యలు అని అడుగుతున్నారేమో సహోదరుడా నిన్ను. అవును, మీ యేసుక్రీస్తు లేడా, ఎందుకు ఈ కరోనాని స్వస్థపరుస్తలేడు? మీ యేసుక్రీస్తు లేడా, ఎందుకు మీ ఇంట్లో ఎందుకు కరోనా వచ్చింది? మీకెందుకు ఈ బాధలు? మీ చర్చల్లో ఎందుకు, మీ చర్చ్ వాళ్ళకి, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది కరోనా అని అడుగుతున్నారా? ఆర్ పీపుల్ ఆస్కింగ్? ఆర్ పీపుల్ టెల్లింగ్, పీపుల్ అరౌండ్ యూ టెల్లింగ్ హోల్డ్ యువర్ పీస్, నోబడీ కెన్ హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటున్నారా? బట్ స్టిల్ ఈ జనాలందరినీ అధిగమించండి చూడండి, అది సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంటే. How many understood what is getting control? How to get the situation under your control? నీ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని నువ్వు నీపై ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలన్నా తెలుసా? ఈ మనుషుల మాటలన్నీ ఈడ వదిలేస్తే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది.
వీళ్ళందరూ ప్రాక్టికల్గా మాట్లాడతారు. ఎంత ప్రాక్టికల్ అంటే కొంతమంది అంటారు వాళ్ళ తలపై నూనె వేస్తుంటే వాళ్ళు ఏమంటారు అంటే బిగినింగ్ స్టేజ్లో ఉద్దుతూ నాకు నూనె వేయొద్దు, నాకు అలర్జీ అవుతుంది అంటారు. ఉద్దుతూ నాకు ఉట్టి హీలింగ్ వాటర్ ఇయ్యి, నాకు ఈ ఆయిల్ వద్దు, నాకు తలనొప్పి వేస్తుంది అంటారు. దే గో ప్రాక్టికల్. దే గివ్ దిస్ సిచ్యువేషన్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ప్రేయర్ ఆయిల్. ఆ ప్రార్థించిన అభిషేకించబడిన ఆ నూనె పైననే వీళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ఒక మనిషి ప్రాక్టికల్గా మాట్లాడతాడో వాడు ఆ సిచ్యువేషన్ని ప్రేయర్ ఆయిల్ కూడా, అందుకని నువ్వు ఎంత ప్రేయర్ ఆయిల్ రుద్దు, గుమ్మం దగ్గర ఎంత ప్రేయర్ ఆయిల్ అయ్యి, లీటర్ నూనెలు అయ్యి, నువ్వే జారి పడతావేమో కానీ సిచ్యువేషన్ మారదు. ఎందుకో తెలుసా? నువ్వు నీ యొక్క మాటలు, నీ యొక్క తలంపులు ఆ ప్రేయర్ ఆయిల్నే కంట్రోల్ చేస్తున్నాయి. సీ దట్. కానీ ఎలైషా ఆ యొక్క అసహ్యంగా ఉన్న రివర్ని ఒక శరీరాన్ని పరిశుద్ధంగా మార్చడానికి వాడిండా లేడా? ఆల్రెడీ స్కిన్ ఎలర్జీ ఉంది ఆయనకి, ఉందా లేదా? ఏమండి, ఎవరు? నామానికి ఆల్రెడీ స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ మీకు ఒకవేళ స్కిన్ ఎలర్జీ ఉంటే మిమ్మల్ని పోయి ట్యాంక్ బండ్లో 7 సార్లు మునగమంటే మునుగుతారా? నన్ను తిట్టుకొని పోతారు. పోతారా పోరా? ఏమో. ఓకే, యూ విల్ స్కాల్ మీ ఇఫ్ ఐ టెల్ ట్యాంక్ బండ్లో పోయి 7 సార్లు మునిగిలే నువ్వు స్వస్థత పొందుకుంటావు అని అంటే నమ్ముతారా? ఎవరిదాన్ని నది మంచి నది కాదు, గ్రీన్ కలర్లో ఉంటుంది అది. మీరు ప్యూర్ వాటర్ అనుకుంటారు, దాన్ని బాటిల్లో నింపుకొని వస్తారు సార్లు కొంతమంది ఆడ పోయిన వాళ్ళు. లాస్ట్ టైం చెప్పలే, నేను నిన్ననే చెప్పినా అనుకున్నా. ఇజ్రాయెల్ పునీత స్థలం అని అనకండి దాన్ని అన్నాను నేను. అది పునీత స్థలం ఎప్పుడవుతుంది? పరిశుద్ధ స్థలం ఎప్పుడవుతుంది? ఇజ్రాయేలు ఎప్పుడైతే దేవుడు ఆ ఒలివ కొండ మధ్యలో నుంచి ఇరిగి సైడ్లో పోయి ఆయన సింహాసనం అక్కడ దిగి వస్తుందో అప్పటిదాకా ఇజ్రాయెల్ మాత్రమే. ఇజ్రాయెల్ ఒక భారతదేశం లాగా ఒక దేశం అంతే. అది పరిశుద్ధ స్థలం కానే కాదండి. అవును, చాలా అవివేకంలో వెళ్ళిపోకండి. డిపెండ్ ఆన్ గాడ్. నాకు దేవుడు ఇది ఎప్పుడు బయలుపరిచిందంటే నేను చెప్తున్నా, దేవా నీ ఇజ్రాయెల్కి పోవాలి, దేవా అక్కడికి పోయి నేను ఆశీర్వాదం చేసుకోవాలి. దేవుడు అన్నాడు, పిచ్చోడు వారాను, అది ఇజ్రాయెల్ దేశం. మళ్ళీ ఇజ్రాయెల్ దేశం ఎందుకయ్యా ఇంత ప్రాస్పరస్గా ఉందంటే, నేను వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్మదగిన వాడిని, నేను ఇజ్రాయెల్కి తోడున్న దేవుడిని అని చెప్పిన, ఇజ్రాయెల్కి తోడున్నా అంతే. దట్స్ ఇట్. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు కూడా నేను తోడై ఉన్న బిడ్డ అంటే నీకు కూడా తోడై ఉంటాడు. ఇజ్రాయెల్కి తోడున్న దేవుడు ఈ రోజు నుంచి నీకు కూడా తోడై ఉండను గాక. ఆమెన్. నువ్వు ఇజ్రాయెల్కి ఉరకాల్సిన అవసరంలే. దేవుని యొక్క ప్రసన్నత, నీ శరీరం దేవుని ఆలయం కాదా? ఆమె అంటది సమరయ స్త్రీ, అవును మా తాత వాళ్ళు కూడా ఆడ యెరూషలేం పోతారు, ఆడ పోయి ప్రేయర్ చేసుకుంటారు. దేవుడు యేసుక్రీస్తు ఏమంటాడు? కాదు బెట్ట, నువ్వు ఈడికెళ్ళి ప్రేయర్ చేయి, నేను ఇంటా అంటాడు దేవుడు. పోతారా ఇజ్రాయెల్కి? పోయిరండి, ఏం కాదు. ఓకే, యూ కెన్ విజిట్ ఇట్, నథింగ్ రాంగ్. ఓకే, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. బైబిల్ నెవర్ సేస్ దట్ యూ హ్యావ్ టు గో టు ఇజ్రాయెల్ అండ్ కమ్. చర్చ్, ఐ థింక్ వీఆర్ క్రిస్టియన్స్, కంపల్సరీ మీరు ఇజ్రాయెల్కి పోవాల్సిన అవసరం లేదేమో. కరెక్ట్? కొంతమందికి షార్ప్ బ్రెయిన్స్కి అర్థమైంది నేను చెప్పిన. ఎవ్రీ బ్రెయిన్ ఇస్ షార్ప్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఓకే, సో ఆ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకున్నానంటే, ఈ మనుషుల మాటలన్నీ లెక్క చేయనప్పుడు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఒక స్కిన్ ఎలర్జీ ఉన్న వ్యక్తి మనుషుల మాటలు ప్రాక్టికల్గా ఆలోచించడం ఆపిండు. He stopped thinking practically. He went and he dipped his body 7 times. He got healed. Church. Don't think practically, don't think emotionally, don't think అయ్యో నా శరీరానికి ప్రేరణలు ఒప్పుకోదు, నాకు వాటర్. దైవజనుని నోటి నుంచి ఆ మాట వచ్చిందా, దైవజనుడు చెప్పిన అమ్మా నూనె వేసి కడుపులో పెట్టుకో అని, అది పెట్టుకో, నీకు స్వస్థత జరగకపోతే దైవజనుడిని వచ్చి అడుగు. Because he is led with the Holy Spirit, my church. అవునా కదా?
ఈజ్ లెడ్ విత్ ద హోలీ స్పిరిట్. అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ లెడ్ విత్ ద హోలీ స్పిరిట్. మనం ఎందుకు దైవజనుల సహాయం తీసుకోవాలా? ఎందుకంటే ప్రతిసారి మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయంలో ఉండలేకపోవచ్చు. పరిశుద్ధాత్మలో బలపరచనికి మనకు దైవజనులు చూడండి. నేను నిన్న కూడా అన్నా, 20 సంవత్సరాల ముందు అవునా ఒక దైవజనుడు తిడుతున్నాడంటే సంఘము రెడీ అవుతుంది. అమ్మో మనం ఈ తప్పు చేయొద్దని అనిపిస్తుంది. పేతురు మాట్లాడుతుంటే ఇట్ ప్రిక్ట్ ఇన్ పీపుల్స్ హార్ట్ అంట. వాళ్ళ హృదయంలో గుచ్చుకున్నట్టు అయిందంట. వాళ్ళు అప్పుడు మారుమనసు పొందుకున్నారు. పేతురు అక్కడ ప్రేమతో మాట్లాడలేండి, ఖండించిండు. యాజ్ అ ఫాదర్ హీ స్పోక్ లైక్ దట్. ఈరోజు ఖండించే వర్తమానం ఒక పాస్టర్ మాట్లాడుతుంటే వెంటనే సంఘం ఖాళీ చేసేయాలి కదా. మొత్తం రింగా రోజెస్ అవుతుంది ఇక్కడ. ఈ బ్రదర్ ఆ బ్రదర్, ఆ బ్రదర్ ఈ బ్రదర్, ఈ బ్రదర్ ఆ బ్రదర్. రింగా రోజెస్ అంటే ఏంటో తెలుసా? లాస్ట్కి ఏమవుతుంది? రింగా రోజెస్లో ఆల్ ఫాల్ డౌన్. ఓకే, ఎటు కాకుంటుంటావు. స్టే కనెక్టెడ్ టు ద పర్సన్ హూ లెడ్ యూ ఇన్ స్పిరిట్. నిన్ను ఆత్మలో బలపరిచిన వ్యక్తిని మాత్రం విడిచిపెట్టకు. సీరియస్గా చెప్తున్నా. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్లు చాలా ఆశీర్వాదంగా ఉంటారు. వాళ్ళకి ఆశీర్వాదం చాలా ఉంటుంది, వాళ్ళకి భక్తి చాలా ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకే ఒక ఆ ఫాదర్కి మాత్రమే కనెక్టెడ్ ఉంటారు. ఆ ప్రీస్ట్కి, ఆ చర్చ్కి, ఆ ప్యారిష్కి మాత్రమే కనెక్టెడ్ ఉంటారు. వాళ్ళు అంటారు దాన్ని ప్యారిష్ అంటారు. మేము ఈ ప్యారిష్, మేము ఆ ప్యారిష్ అంటారు. అంతే. మేము ఆ చర్చ్కి సంబంధించిన వాళ్ళము, ఆ పలానా ప్లేస్కి సంబంధించిన వాళ్ళము అని అంటారు. వాళ్ళు ఆ ఫాదర్ తిట్టినా కొట్టినా, అవునా, మీరు మంచోళ్ళని చెప్పినా చెడ్డోళ్ళని చెప్పినా ఆడికే పోతారు. ఐ నెవర్ హర్డ్ ఎనీ రోమన్ క్యాథలిక్ జడ్జింగ్ దేర్ ప్రీస్ట్. వాళ్ళు అంటారు లేదు, ఇట్ ఇస్ వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, మనం వాళ్ళ గురించి మాట్లాడొద్దు అన్న భయభక్తి. కానీ ఈరోజు బైబిల్ చదువుతున్న మనము కాలు మీద కాలు వేసుకొని ఒక దైవజనుల గురించి మాట్లాడుతున్నాం. యూ స్పీక్ అండ్ యూ జడ్జ్. ఓకే, నేను కూడా వి సిట్ అండ్ వి స్పీక్ అండ్ వి జడ్జ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. రోమన్ క్యాథలిక్స్ నెవర్ డేర్ టు డూ దట్ టు దర్ ప్రీస్ట్. యూనో, ఆ ఫాదర్ అట్లా, ఈ ఫాదర్ ఇట్లా అని ఎప్పుడు అన్నారు తెలుసా? మనకు ఎందుకు అంటారు వాళ్ళు? మనకి ఎందుకు అంటారు? ఒకవేళ తప్పు చేసినా కూడా ఆ ప్రీస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే ఎంత మర్యాదిస్తారు తెలుసా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అ పర్సన్ హూ ఈస్ రీడింగ్ బైబిల్? చర్చ్, am I talking to somebody? ఎస్. కొన్ని జడ్జ్మెంటల్గా మనము కొన్ని విషయాల్లో జడ్జ్మెంటల్గా ఉండొద్దు సోదరులారా. వీ షుడ్ నెవర్ జడ్జ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ప్లీజ్, నో మ్యాటర్ హూ ఎవర్ దే ఆర్. ఐ యూస్ టు జడ్జ్. నేను ఒప్పుకుంటున్నా కదా, నేను మారినా కాబట్టి ఆ మార్పు ద్వారా నేను ఈరోజు మీకు బోధిస్తున్నా. నేను బోధిస్తుండే పెద్ద తోపులాగా మాట్లాడుతుండే నేను. దాని తర్వాత లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్ దట్ నో ఐ షుడ్ నాట్ జడ్జ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ అండ్ ఐ రియలైజ్డ్ ఇట్. నెవర్ టాక్ అబౌట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఏరియా, ask God which church to go, but stay connected to your church, my dear brothers and sisters. ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు యువర్ చర్చ్. ఇక్కడ పోయి అక్కడ పోయి ఉట్టి సమస్య వచ్చినప్పుడు బ్రదర్ దగ్గర కురికొస్తాను నేను. బ్రదర్ ఆయిలీ బ్రదర్, నీలి బ్రదర్ అని లీటర్ నీరు తాగిన తర్వాత, స్వస్థత అయిన తర్వాత మళ్ళా అడిగే నో. ఎక్కడ దేవుడిని ఆశీర్వదించుండు సోదరుడా, అక్కడనే కంటిన్యూ అవ్వాలా. Stay connected to Christ. Stay connected to Christ. Don't come and go. He is not your mother-in-law's house so that you can come and go visit some or the other time. No church. అత్తగారి ఇల్లు కాదు పరలోకము. ఎప్పుడు పడితే అప్పుడు పోతా వస్తా. సంవత్సరానికి ఒకసారి 2 గంటలు నీళ్ళు దాని చేసి అది 10 సంవత్సరాలు చెప్తారు. ఓకే, నాకు గుర్తుపెట్టి చెప్పు, బ్రదర్ నేను ఒకరోజు నీల్ డౌన్ చేసిన బ్రదర్, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది బ్రదర్. అవును బ్రదర్, ఆ రోజు మోకరించిన, ఈరోజు ఏమైంది బ్రదర్? యూ knelt down before, you felt the Holy Spirit before 1 year. Today what happened, my dear brothers and sisters in Christ? What is the situation, my dear friends? Why are you not seeing vision every day? Why are you seeing only on Sundays? Or why are you seeing only on yearly once or monthly once, only on Good Friday? Why do you see cross? Why not every day, church? Amen. ఒక తండ్రిగా దైవజనుడు ఖండిస్తాడు, కానీ నువ్వు నీ దైవజనంతో ఉండాలి. Amen.
A man of God will be a father for you. He might scold you, he might pamper you, but you have to be connected to you. If your father scolds you, will you leave your father and go in search of another father? What do we call that? It's adultery. Now this what you are doing, church, when you take a miracle from this church and you go run there, it's a spiritual adultery. ఆత్మీయ వ్యభిచారం అంట ఇది. ఉట్టి అద్భుతాల కోసము నువ్వు సంఘానికి వస్తే ఇది ఆత్మీయ వ్యభిచారం అంట. ఎంతమందికి అర్థమవుతుంది? Be careful. Be careful, church. Be careful. What you're doing is very dangerous. Stay connected to one spirit. Let one spirit lead you. Let one spirit guide you. Have one father. Don't adulter your spirit. నీ యొక్క ఆత్మని వ్యభిచరించకు. Yes. Don't run everywhere. Don't run everywhere. Don't ask a man of God what you want. Ask man of God what to do. He will pray. He will ask you also to pray. Yes. I don't know why I'm telling this, but anyways. సో చూడండి, ఈ మనుషుల మాటలన్నీ పక్కకు పెట్టేసినప్పుడు బర్తమెసు ఆయన గట్టిగా అరిచినప్పుడు, ఓకే, ద మూమెంట్ చర్చ్, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, ద మూమెంట్ యూ కీప్ ఎవ్రీబడీస్ వర్డ్స్ అసైడ్, అందరి మాటలు మీరు పక్కకు పెట్టండి. ఇప్పుడు పెడుతున్నారా? అందరు ఏమన్నారు? నేను దూషించేవాడన్నా, దుర్మార్గుడు అన్నారా, నీచుడు అన్నాడా, నన్ను మస్తు మాటలు అన్నాను, లైవ్లో ఇచ్చుకుంటారు, నన్ను లైట్ తీసుకున్నాను. ఓకే, నాకు దమ్కి ఫోన్ కాల్ వచ్చినాయి, నాకు చాలా అయినాయి. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఐ కెప్ట్ అసైడ్. టుడే యూ ఆల్సో, ఎవ్రీబడి, కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. Keep everything aside. If you keep everything aside and if you shout, Son of David, have mercy on me, నువ్వు ప్రతీది పక్కకు పెడితే, దావీదు కుమారుడా నా యందు కనికరించు అని చెప్తే ఏం జరుగుతుందో చూపిస్తా. 49వ వచనం, రీడ్ వర్స్ 49. And Jesus stood still. Ma bro zekele reba. I am seeing as you are opening mouth and as you are telling, Son of David, have mercy on me. Jesus Christ is standing still in your life. Hallelujah. Somebody is stopping Jesus Christ and making Jesus to turn back in Jesus name. గట్టిగా ఆమెన్ అనాలా చర్చ్? ఎస్. యేసుక్రీస్తు ఆగిపోయిందంట. కానీ మనుషులు ఏమన్నారు? యేసుక్రీస్తు వినడు, యేసుక్రీస్తుకు వినిపించదు, యేసుక్రీస్తు చాలా దూరం వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు నీకు సహాయం చేయడు, నీ బతికింతే, నీ వింతే, నీ మారవు, నీ అప్పులు పోవు, నీకు వివాహం జరగదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు ఏది జరగదు అని అన్నారు. లోకం అన్నదా? ఇదంతా పక్క పెట్టి వీళ్ళ మాటలన్నీ పట్టించుకోకుండా ఇంకా గట్టిగా నువ్వు ఎప్పుడైతే ఆత్మలో దిగుతావో ఇంకా గట్టిగా, అంటే ఈ బర్తమెస్, ఈ గుడ్డివాడి యొక్క ఫోకస్ మొత్తం వీడికి కళ్ళు కనిపేవేమో, కానీ వీడి ఫోకస్ అంతా యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ మధ్యలో వచ్చిన డైవర్షన్స్ అన్నిటినీ కూడా పక్కకు నెట్టేశాడు. హీ కెప్ట్ ఆల్ ద డైవర్షన్స్ అసైడ్. హిస్ ఫోకస్ వాజ్ ఓన్లీ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ చర్చ్. He was not diverted to a phone call. He was not diverted to a human being's call. He was not diverted to a bell. He was not diverted. He was not diverted, church. No. ఎంతమందికి అర్థమవుతుంది బోధించేది? Are you learning something? Yes. It's good if you are learning something. When you keep everybody's words aside and when you focus on Jesus, నువ్వు ఎప్పుడైతే మనుషుల మాటలు పక్కకు పెట్టి యేసుక్రీస్తుపై స్థిరంగా ఫోకస్ చేయడం మొదలు పెడతావో, యేసుక్రీస్తుపై మాత్రమే దృష్టి పెట్టడం మొదలు పెడతావో, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? జీసస్ స్టూడ్ స్టిల్ అంట. వెంటనే యేసుక్రీస్తు ఆగుతాడంట. ఎంతమంది యేసుక్రీస్తు నా పనికి సిద్ధంగా ఉన్నారు? Yes, how many are ready to stop Jesus Christ? How many are ready to make Jesus Christ still? ఇలా యేసుక్రీస్తు ఇలా ఆగిపోయినాడు. He stood still. He was walking fast. నడుస్తున్నాడు ఆయన. You know, Jesus Christ walks very fast. He walks very fast. When Jesus Christ was walking fast, all of a sudden ఇలా ఆగిండు. ఏమైందా? పరిశుద్ధాత్మ ఆపింది. ఏమైంది దేవా? అక్కడ బుడ్డోడు ఉన్నాడు, నువ్వు అంత మాట్లాడాలా?
వెళ్ళు. మనుషుల మాటలు సైడ్ చేయండి ఈరోజు నుంచి. హ్యూమన్ బీయింగ్స్ will tell many things. They will tell your ministry won't go, your church won't grow, you will be like this, your family will be like this, your son won't change, your daughter won't change, your sister won't change, your brother won't change, your life will be the same, you are the worst candidate. అవునా? let them tell anything. నువ్వు అసలు బాగుపడడు, నీ జీవితం ఇంతే, నీకు అసలు ఏం జరగదు, నువ్వు లైట్ తీసుకో, నువ్వు చచ్చిపో అని అన్నా కూడా లైట్ తీసుకో. చెప్తున్నారేమో ఆ సుశాంత్ బదులు నువ్వు చచ్చినా పర్వాలేదు అని చెప్తున్నారేమో. చెప్పని ఈరోజు రాత్రి ప్రార్థనలో మీరందరూ యేసుక్రీస్తుని ఆపబోతున్నారు. హల్లెలూయా. హృదయం భారం కలిగిన వాళ్ళందరూ ఈరోజు యేసుక్రీస్తుని ఆపుతున్నారు. హల్లెలూయా. ఎస్ చర్చ్, యు ఆర్ సపోజ్ టు స్టాప్ జీసస్ క్రైస్ట్ స్టిల్. యేసుక్రీస్తుని ఈరోజు మీరందరూ ఆపబోతున్నారు యేసు నామంలో. మా బ్రోజేకెలేరబా. జీసస్ క్రైస్ట్ స్టూడ్ స్టిల్ అండ్ హీ కమాండెడ్ హిమ్ టు బి కాల్డ్. అతన్ని తీసుకురండి అని అంటున్నాడు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ఆగి దూతల్ని నీ దగ్గర పంపిస్తున్నాడు. అతనికి ఏం కావాలన్నా అడుగు. అతను మనుషుల మాటలన్నీ సైడ్ చేసేసిండు. అతను ఫోకస్డ్గా నా మాట వింటున్నాడు. దేవుడు దూతను పంపిస్తున్నాడు నీ ఇంటికి. హల్లెలూయా. దూత చెప్తున్నాడు, పో అతనికి ఏం కావాలని అడుగు అని అంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు లిసన్ టు యూ. యూ ఆర్ బీన్ కాల్డ్ టు జీసస్ క్రైస్ట్ టుడే. హల్లెలూయా. అండ్ దే కాల్ ద బ్లైండ్ మ్యాన్ సేయింగ్ అంటు హిమ్, బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్, రైస్, హీ కాలత్ ది. ఇప్పటిదాకా నోర్మై అన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అబ్బా దేవుడు నేను పిలిచిండయ్యా అంటున్నారు. హల్లెలూయా. నిన్ను ఏ నోరైతే నువ్వు బాగుపడవు, నీ జీవితం ఇంతే, నీ పరిస్థితులు మారవు అని అన్నదో అదే నోరుని పొగిడేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. when you only focus on Christ, the same mouth who told you you are cursed, the same mouth will tell you are blessed. Hallelujah. don't think of the people. మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ప్రావర్బ్స్లో ఉంటుంది అనుకుంటా. ఒకే ప్లేట్లో తిని, కీర్తనలో ప్రావర్బ్స్, ఐ డోంట్ రిమెంబర్, ఒకే ప్లేట్లో తింటారు, ఒకే గ్లాసులో నీళ్ళు తాగుతారు, అవునా? ఒకేలాగా అన్నీ చేస్తారు. వాడు తన కాళ్ళని ఎత్తిపెట్టి తంతాడంట. హీ విల్ లిఫ్ట్ అప్ హిస్ ఫీల్ అండ్ హీ విల్ కిక్ అంట. కాళ్ళు ఎత్తి తంతాడంట నీ పక్కనున్నవాడు. మనిషిని నమ్మకు, నీ పక్కనున్న వాళ్ళని కూడా నమ్మకు, నీ ఎదురున్న వాళ్ళని నమ్మకు. ఎవరైతే నీకు నేను సపోర్ట్ చేస్తా, నీ లైఫ్కి నేను తోడుకుంటా, నిన్ను ఎత్తుకోబోతా, నేను ఎత్తుకొని దుంకుతా అని అన్న వాళ్ళు ఎవరిని నమ్మకు. నీకు ఇది చేస్తా అది చేస్తా అన్న వాళ్ళని అసలు నమ్మకు. ఓకే? డోంట్ ట్రస్ట్ ఎనీబాడీ. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. I said something. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవుణ్ణి మాత్రము నమ్మునుగాక. మీ హృదయాలు దేవుణ్ణి మాత్రం నమ్మునుగాక. భర్తను నమ్మకు, భార్యను నమ్మకు, పిల్లల్ని నమ్మకు, దేవుణ్ణి నమ్ము. డోంట్ ట్రస్ట్ దెమ్, ట్రస్ట్ గాడ్. ఆస్క్ గాడ్ టు లీడ్ దెమ్. Ask God, have control over the situation, my dear friends and Christ. నువ్వు ఆ సిచ్యువేషన్ పైన ఎలా కంట్రోల్లో తెచ్చుకుంటావు? మనుషుల మాటలు ఎప్పుడైతే నువ్వు లెక్క చేయవో ఇమ్మీడియట్గా నువ్వు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేసుకున్నావు. ఇక్కడ ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు గురించి విన్నాడేమో అంతే. అలాంటి వాడు యేసుక్రీస్తు పోతున్నాడంటే ఆయన అనుకున్నాడు, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ నా జీవితంలో నా కళ్ళు కనిపించవు, మళ్ళీ నా జీవితంలో నేను ఇలానే ఉండిపోతా అనేసి ఆయన ఎలాగన్నా అరిచిండు. మనుషుల మాట లెక్క చేయలే. పోండ్రా, యేసుక్రీస్తుని ఆపడం మాత్రమే తన కురిగా పెట్టుకొని యేసుక్రీస్తుని అరిచిండు. ఎలా అరిచాడంటే యేసుక్రీస్తు ఆగిపోయినంట. జీసస్ క్రైస్ట్ స్టూడ్ స్టిల్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ స్టూడ్ స్టిల్. I'm seeing and I'm prophesying in the name of Jesus. Jesus Christ is standing still in your lives today in Jesus' name. యేసుక్రీస్తు ఈరోజు మీ కుటుంబంలో, మీ గృహంలో, మీ తల్లిదండ్రుల జీవితంలో, నీ భార్యాభర్తల జీవితంలో నిల్చోబోతున్నాడు. హల్లెలూయా. What a prophetic and powerful word you people are receiving. Blessed are the ears that are listening to this sermon. Hallelujah. Yeah. Raisi and calleth thee. 50వ వచనం. And he, casting away his garment, rose and came to Jesus. And Jesus answered and said unto him,
what wilt thou that I should do unto thee? The blind man said unto him, Lord, that I might receive my sight. యేసుక్రీస్తు అడుగుతున్నాడు, అయ్యా నేను నీకేం చేయాలనో చెప్పయ్యా. యేసుక్రీస్తు నీ జీవితంలో ఆగడం మాత్రం కాదు, యేసుక్రీస్తు అడుగుతున్నారు ఈరోజు, చెప్పు బిడ్డ, ఏం చేయాలా, నీకు ఏం చేయాలా, మీ ఇంట్లోకి ఎవరిని స్వస్థపరచాలా, ఎవరిని విడిపించాలా, ఏ ఆశ్చర్యకార్యం నీ జీవితంలో ఈరోజు చేయాలా అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు చూడండి 52వ వచనము, అండ్ అతను అడుగుతున్నాడు, నా కళ్ళు కనిపించాలయ్యా. ఈరోజు నువ్వు కూడా అడుగు, దేవా నా ప్రాపర్టీ నాకు రావాలా, నా డబ్బులు నాకు రావాలా, దేవా నా భర్త తిరిగి నా దగ్గరికి రావాలా, అవును అక్రమ సంబంధం నుంచి మా కుటుంబంలో ఉన్న వాళ్ళు బయట ఉండాలా, అవునా నాకు చదువు ఎక్కాలా, నాకు వివాహం జరగాల, నాకు పిల్లలు పుట్టాలా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తుండో తెలుసా, ఇప్పుడు కష్టం బిడ్డ అని చెప్తుండా. చూద్దాం. అండ్ జీసస్ సెడ్ అంటు హిమ్, గో దై వే, దై ఫెయిత్, మా బ్రో జేకెలేరేబా, ఐ రిపీట్, గో దై వే, దై ఫెయిత్ హ్యాస్ మేడ్ ది హోల్. And immediately he received his sight and followed Jesus in the way. Hallelujah. Immediately he received sight and followed Jesus in the way. ఇది పక్క పెడితే యేసుక్రీస్తు ఒక మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటే, ఇప్పుడు విశ్వాసం అంటే యేసుక్రీస్తుకి ఏందో తెలుసా, మనుషుల మాటలు లెక్క చేయకపోతే అదే విశ్వాసము. హల్లెలూయా. Am I talking to somebody? If you ignore human beings' words, that is called faith. That means what? Human beings are there to drain your faith. Human beings will expand the situation and they will drain your faith. ఈరోజు కరోనా విషయమై మన విశ్వాసం ఎందుకు డ్రైన్ అయిపోయిందంటే, కారణము మనం చూస్తున్న న్యూస్. పొద్దున్న లేవగానే ఆజ్ రాత్ తక్ ఏమంటాడు, 400 కేసు హో గయా, 500 కేసు హో గయా అంటాడు. తెలుగులో అయితే ఇంక అడగాలనా, గాంధీ హాస్పిటల్ని ఇట్లా చూపిస్తాడేమో, భూత్ బంగ్లా చూపించినాడు. ఆడ ఓనికే భయం అవుతుంది ఇప్పుడు. ఓకే, అవునా? యా, దట్ వాజ్ అ రెగ్యులర్ రోడ్ ఫర్ మీ. బట్ నౌ యూనో ఆ బ్లాక్ చేసి ఇది చేసి ఆ భూత్ బంగ్లా చూపించినట్టు చూపిస్తున్నారండి. హాస్పిటల్ ఏంది, అక్కడ పోతే మనకి మంచి జరుగుతుంది. అవునా? ఇట్స్ అ గుడ్ హాస్పిటల్, ఇట్స్ అ గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్స్, వెరీ క్లీన్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ని భూత్ బంగ్లా లెక్క చూపిస్తుంది. పర్షాన్ అయినది. ఓకే, యా, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ లుక్ టు పీపుల్స్ వర్డ్, దే విల్ డ్రైన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ఇగ్నోర్ ఎవ్రీ నెగిటివ్ థాట్స్, ఇగ్నోర్ ఎవ్రీ నెగిటివ్ వర్డ్. మళ్ళీ లాక్డౌన్ అవుతుంది, ఇదే అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మనం చేతికి గాజులు వేసుకోవద్దు సహోదరి సహోదరుడా, మనము నిద్రపోవద్దు. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద నేషన్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ తెలంగాణ, వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఇండియా. ఈరోజు ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలా, సమాధానకర్త అయిన దేవుడు దిగి రావాలా, సమాధానపరచాలా. గొడవ ఉండొద్దు, World War III ఉండొద్దు, చైనా ఇండియా కలవాలా, గొడవలు చేసుకోవద్దు. మీకు తెలుసా, యుద్ధంలో చనిపోయేది సైనికులు, పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు. డబ్బున్న వాడు లండన్కి వెళ్ళి దాచుకుంటాడు, అమెరికాకి వెళ్ళి దాచుకుంటాడు, ఆస్ట్రేలియా వెళ్ళి దాచుకుంటాడు. Why the war should not take place? Because lot of innocent blood will be shed. ఏ పాపం ఎరగని బిడ్డలు వాళ్ళ యొక్క రక్తము ఆ నేలపైన ఉంటుంది. గౌతమ్ బుద్ధుడుగా ఎప్పుడు మా సిద్ధార్థ అనుకుంటా ఆయన పేరు, అవునా? సిద్ధార్థ నుంచి ఆయన గౌతమ్ బుద్ధుడిగా ఎప్పుడు మారుతాడు? ఆయన చూస్తాడు ఆ రక్తము, ఆ ప్రాంతం అంతా రక్తం అయిపోయి అదంతా చూసి భయపడిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానించడం మొదలు పెడతాడు. అట్లానే బుద్ధుడు అయిపోతాడు. సమాధానం కోరుకున్నాడు ఆయన. అలా మనం కూడా సమాధానకర్తగా ఉండాలండి. వీ హ్యావ్ టు బీ అ పీస్ మేకర్. బైబిల్ ఏమంటారు? బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే మనం ఇప్పుడు భారతదేశం ఈ యుద్ధంలో గెలవాలని ప్రార్థన చేయొద్దు బిడ్డ. భారతదేశం చైనా మధ్యలో అయ్యా సమాధానం కలగాల తండ్రి. చైనాని తిట్టుకొని ఏం లాభం? కరోనా వైరస్ ఈజ్ అ స్పిరిట్. దర్ ఇస్ అ స్పిరిట్ వర్కింగ్. వీ హ్యావ్ టు బైండ్ దట్ స్పిరిట్. మనం మనుషులము, మనం శరీరాన్ని చూసేవాళ్ళమా, ఆత్మని చూసేవాళ్ళమా? ఆత్మని చూసేవాళ్ళం. వీ హ్యావ్ టు సీ వాట్? ద స్పిరిట్. We have to see the spirit. Okay.
నువ్వు ఎప్పుడైతే మనుషుల మాటలు సైడ్ చేస్తావో, మనుషుల మాటలు లెక్క చేయవో, అప్పుడు ఇమ్మీడియట్గా ఎట్లా అండి, ఇమ్మీడియట్గా తన చూపుని తను పొందుకున్నాడంట. ఈరోజు సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు మనుషుల మాటలన్నీ లెక్క చేయడం ఆపితే ఇమీడియట్గా మీ ఆశీర్వాదం, మీ ఐశ్వర్యము, మీ ఇంట్లో గొప్ప కార్యము ఖచ్చితంగా జరుగుతుంది యేసు నామంలో. ఆమెన్. గట్టిగా ఆమెన్ అనండి. ఓకే, ప్రార్థించుకుందామా? లెట్ అస్ ప్రే. మా బ్రో జేకేలేరేబా, అందరు ఆత్మల ప్రార్థన చేయండి. నేనేమన్నా ఇప్పుడు నోరు విప్పి అతను అరిచిండు, దావీదు కుమారుడా నా ఎందుకు కనికరించు అని అతను అధిగమించిండు. ఓకే, ఈ మనుషుల మాటలు అతన్ని అధిగమించింది. ఆ యేసుక్రీస్తుని మాత్రం ఫోకస్ చేయండి. అందరు కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తుని చూడండి, యేసుక్రీస్తు సిలువని చూడండి. రబా షంద రబా లిఖ రబో షెకెంతలే క్రేమో రీకంతల రబో షిహింతిలి క్రిబో జిహింతిలి రేబా రీకాతల రబా షందల క్రబా. అందరు సిలువని చూడండి. ఆ సిలువలో దెబ్బలు తిన్న దేవుడు నీ కొరకే దెబ్బలు తిన్నాడు దేవుడు. అవును, ఆయన దెబ్బలు తింటున్నాడు నీ కొరకే, నీ ఆరోగ్యం కొరకు, నీ విడుదల కొరకు, నీ స్వస్థత కొరకు. నీ కుటుంబంలో ఎవరన్నా రక్షణ పొందుకోలేదా? వాళ్ళ కొరకే సహోదరి సహోదరుడా ఈ దెబ్బలన్నీ, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఈ వేదనలన్నీ యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు? నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు సమాధానంగా ఉండాలి. నీ క్యాన్సర్ పోవాలని, ఎయిడ్స్ పోవాలని, ట్యూమర్ పోవాలని, గడ్డలన్నీ కరిగిపోవాలని, నీ శరీరంలో ఉన్న టిష్యూస్, సెల్స్లో ఉన్న ఆ అనారోగ్యం పోవాలని, నువ్వు జ్ఞానం పొందుకోవాలని, నువ్వు విడుదల పొందుకోవాలని, నువ్వు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలనే కదా ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఇప్పుడు ప్రార్థన చేయగా సహోదరి సహోదరుడా, అందరు ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అవును ప్రభా, మేము విశ్వసిస్తున్నాం తండ్రి, మీరు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానయ్య ఉన్న దేవుడవు తండ్రి. మీకు వందనాలు, వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజాది రాజా ప్రభా, మేము ప్రార్థిస్తున్నామయ్యా, మీరు రాజువు తండ్రి. అవును ప్రభా, ఆ రాజ్యాధికారం ప్రకారం ప్రభా మమ్మల్ని కూడా ఆ సిచ్యువేషన్పై కంట్రోల్ తెచ్చుకోమని ఈరోజు చెప్తున్నారు యేసయ్య. ఆ సిచ్యువేషన్పై కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి అని మాకు సందేహం ఉంటే, మా మనుషుల మాటలు ఎప్పుడైతే లెక్క చేయడం మేము ఆపుతామో తండ్రి, అప్పుడు ఆ సిచ్యువేషన్ మా కంట్రోల్లోకి వస్తుందని మేము నమ్ముతున్నాం. అంటే దీని అర్థము ప్రభా, మేము యేసుక్రీస్తుని మాత్రం ఫోకస్ చేయాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో